ఆర్టీసీ ప్రభుత్వంలో వెంటనే ఆర్టీసీ ప్రభుత్వంలో వెంటనే ఆర్టీసీ ప్రభుత్వంలో వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఆర్టీసీ ప్రభుత్వంలో వెంటనే గారి నాయకత్వం గారి నాయకత్వం జాతీయ మజ్దూర్ యూనియన్ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ జిందాబాద్ జిందాబాద్ జరా సేపం కొలగా మీకు అర్థం కాదు వీడియో కొల ఏం చేస్తున్నారు మేము నిలబడుతున్నా నానేం చేస్తున్నామా చెప్పుకునే బాగా నా పేరు అంజలే ఏం కావాలి మరి ఇప్పుడు బస్ భవన్ ముట్టడి మేము హనుమంతన్న నిరాహార దీక్ష కూర్చున్నట్టే మేము వచ్చినాము మద్దతుకు వచ్చినాం మేము ఒకటే కోరుతున్నాం అన్న విలీనం ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి విలీనం గురించి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు 2 ఆప్షన్లు చెప్పిండు మీకు ఎన్నికల విలీనం అన్నాడు మాకు విలీనం కావాలని చెప్పేసి రాసిచ్చిరు ఆల్రెడీ అన్ని యూనియన్లు రాసిచ్చినాయి దాని ప్రకారమే జరగాలన్నాం మేము దాన్ని మధ్యలో తీసుకొచ్చి పొన్నం ప్రభాకర్ గారు మళ్ళీ ఎలక్షన్ పెడతామా అన్నారు ఎలక్షన్ గురించి కాదు ముఖ్యము విలీనం అపాయింటెడ్ డేట్ ప్రకటించండి అని చెప్తున్నాం అంతే మేము యూనియన్లు అన్నీ కూడా మళ్ళీ రాసిచ్చినాయి ఇప్పుడు ఖాళీ అపాయింటెడ్ కావాలని చెప్తున్నాం ఎలక్షన్లకు వాళ్ళు పోతారు ఎలక్షన్ ముఖ్యం కాదు విలీనం ముద్దు విలీనం అపాయింటెడ్ చేసినాక మీరు అధికారులు ఏదైనా చేయగలుగుతారు అపాయింటెడ్ ఇచ్చి చేయండి మాకు ఒక సంతోషం ఉంటుంది మేము ఇంకా కష్టపడతాం మీరు ప్రకటించిన మీరు అన్నట్లనే ముఖ్యమంత్రి ఏమో విలీనం అంటున్నాడు పొన్నం ప్రభాకర్ మీ మంత్రి ఏమో మేము అదే కంపెనీలో ఉన్నాం ఇప్పుడు ఏం చేస్తారు మాకు కాలయాపన చేసి ఏమైనా చేస్తారా ఏం చేస్తారో అది తెలియకనే మేము నిరాహార దీక్షకు కూర్చున్నాం గవర్నమెంటే 2 రకాలు మాట్లాడుతున్నాం కదా ఆల్రెడీ ముఖ్యమంత్రి చెప్పిండు అపాయింటెడ్ చెప్పిండు మీరు అపాయింటెడ్ చెప్పిండంటే విలీనమా లేకపోతే ఎలక్షన్ అన్నాడు విలీనం కావాలని చెప్తున్నాం మేము విలీనం ప్రకటించమంటున్నాం అపాయింటెడ్ ఇచ్చి ఆ తర్వాత ఎలక్షన్ పెట్టుకొని ఏమని చేయాలి మా మంచి కోరినప్పుడు ఏమైనా చేయగలుగుతారు పైసా కూడా పెట్టి మా వాటా కూడా దీంట్లో ఉంది మేమేం అట్టే గాలికి రాలేదు చేయండి పెట్టండి మధ్యాహ్న భోజనం అందరం పోతాం పెట్టండి ఆకలి కొనిస్తారా వ్యవహారం ఎలా ఉందమ్మా ఏమో మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా నిలబడనియ్యరు మాట్లాడనియ్యరు శాంతియుతంగా అతడు ప్రాణత్యాగమే నేను చేస్తానని కూర్చుంటే కూడా కూర్చోరు అడిగినవా ఇయ్యరు పర్మిషన్ కూడా ఇయ్యరు ఇంకేమిస్తారు అనా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పైసలు ఇస్తలేరు అరే చేస్తున్న వాళ్ళను విలీనంలో చేస్తాము అని చేస్తలేరు అంటే ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ అంటేనే ఇంత దౌర్భాగ్యమైంది అని అందరికీ తెలిసిపోతుంది వారానికి 4 రోజులకు ఒకసారి బస్ భవన్ ముట్టడి అరెస్టు చేయడము ఏంది ఇది ప్రభుత్వమా తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకోసమేనా అన్నీ పెంచిండ్రు కనుకనే ఇగో ఇంత ముద్దుగున్నాం మేము వేరే డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తులు ఎలా ఉన్నారో ఆర్టీసీలో ఉద్యోగం చేసిన ఉద్యోగస్తులు ఎలా ఉన్నారో మీరు మంచిగా ఇంటర్వ్యూలు తీసుకుంటారు కదా గమనించారా ఎవరెవరి సైకాలజీ వాళ్ళది పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో మీకు తెలియట్లేదా మీరు కూడా స్పందించాలి కదా మీరు కూడా తెలంగాణలో ఒక వ్యక్తియే కదా మీరు కూడా మా పిల్ల అలాంటోళ్ళే కదా 1కి 2 రాసి చెప్పండి అడిగితే ఇవ్వరు చస్తామంటే సావనియ్యారు బతుకుదామంటే కూడలేదు ఏం చేయాలి బతకాలనా సావాలనా పొన్నం ప్రభాకర్ గారు ఎలా స్పందిస్తున్నారు ఎవ్వరి స్పందన లేదు అందరిది గాడికే ఉంది ఆ రోజు ఒక అతను చనిపోయిందా శంకర్ గౌడు ఆ రోజు జర సల్లవర్చిరి మా ఉద్యోగస్తులు ఏంది నిమ్మకు నీరెప్పినట్లు కొంతమంది ఉంటారు ఆ రోజే పాల ప్యాకెట్లతోనే అభిషేకం చేసిరి మరుసటి రోజే మళ్ళీ మడత తిప్పేసిండు అంతే సావుకు సిద్ధము అని వస్తే కూడా సావనియ్యరు బతుకుదామంటే జీతాలు ఇయ్యరు ఇంకేది బతికెట్లా ఎవరికి చెప్పుకోవాలి ఆర్టీసీ కార్మికులంటే అంత చులకనైపోయింది ప్రభుత్వానికి మేనేజ్మెంట్కి ప్రతి డిపార్ట్మెంట్కి
జూన్ 2 తారీఖు నాడు విలీన ప్రక్రియ ఇస్తానన్నాడు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇవ్వలేదు. అయితే మే 1 నాడు ముఖ్యమంత్రి గారు మాట చెప్పండి, మీకు విలీనం కావాలా ఎన్నికలు కావాలని, ఎన్నికలు వద్దు విలీనం కావాలని రాతపూర్వకంగా ఎండి గారికి ప్రతి ఒక్క యూనియన్ 11 యూనియన్లు అందరూ రాసిచ్చారు, అధ్యక్షులు కార్యదర్శులు అందరూ రాసిచ్చారు. మరి అది విలీన ప్రక్రియ స్టార్ట్ చేయకుండా ఎవరైతే ఎవరూ అడగలేదు, ప్రతి యూనియన్ అడగలేదు ఎన్నికలు కావాలని. మళ్ళీ ఎన్నికల ప్రక్రియ తీసుకొచ్చి జాప్యం చేయడం ఏమంటే నెల దాదాపు ప్రతి నెలకు 300 మంది కార్మికులు రిటైర్డ్ అవుతున్నారు ఆర్టీసీలో. వాళ్ళకు వచ్చే ప్రతిఫలం దక్కకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దాదాపు 9 సంవత్సరాలకి వెళ్ళి విలీన ప్రక్రియ అని చెప్పేసి ప్రతి ఆర్టీసీ కార్మికులు కోరుకుంటుంటే మీ ప్రభుత్వం వచ్చేసి మీకు మాకు నయవంచన చేసినట్టు 2.5 సంవత్సరాలు జాప్యం జరిగింది. అయినా కూడా మేము ఓపిక బట్టి ఇప్పుడు ఇస్తా ఉన్నాం. దగ్గరకు వచ్చిన విలీనాన్ని ముందుకు తీసుకుపోవడం ఏంది? ఎవరు అడిగినారు ఎన్నికలు? ఇప్పుడు అసోసియేషన్గా మొన్న 2-3 మీటింగ్లు జరిగినాయి, ఎండి గారి దగ్గర కానీ సీఎం గారి దగ్గర డిప్యూటీ సీఎం గారి దగ్గర జరిగినాయి. మరి ఎన్నికలలో అందరు నాయకులు వచ్చారు, అందరు అభిప్రాయాలు చెప్పారు. ఇప్పుడు కూడా అదే అభిప్రాయం తీసుకోమని చెప్తున్నాం. పెట్టండి, విలీనం తర్వాత ఎన్నికలు పెట్టండి, మేము శాంతియుతంగానే ఉన్నాం కదా. ఇప్పుడు ఈ అమర నిరాహార దీక్ష ఎందుకు వచ్చింది? మీరు చేయకపోవడం వల్లనే అమర నిరాహార దీక్ష కనే లాస్ట్కు మిగిలింది ఏంది? కార్మికునికి అమర నిరాహార దీక్ష ఆయుధం అది ఒక్కటే. ప్రజాస్వామ్యంలోనే దీక్ష ఒక్కటే. సమ్మెలు, నిరాహార దీక్షలు, గేట్ ధర్నాలు అన్నీ పోయిన తర్వాత అమర నిరాహార దీక్ష. మేము శాంతియుతంగా అమర నిరాహార దీక్షకు మీరు చేస్తే మేము అమర నిరాహార దీక్షకు ఎందుకు రావాల్సి వస్తుండే? ప్రభుత్వం ఆలోచించాలి, యాజమాన్యం కూడా ఆలోచించాలి. మీరు ఒక ఉద్యోగస్తులే కదా, సంస్థలో ఉన్న ఉద్యోగస్తులు. మీరు రిటైర్డ్ అవుతారు, మేము రిటైర్డ్ అవుతాం. ఎన్నికలు విలీన ప్రక్రియను ఎందుకు ఆపుతున్నారు? ఏ కార్మికుడు కోరుకుంటున్నాడు? ఏ యూనియన్ నాయకుడు కోరుకుంటున్నాడు? మీరు ఎన్నికలు ముందుకు తీసుకురావడానికి మేము క్వశ్చన్ చేస్తున్నాము. మాకు అవసరం లేదు ఎన్నికలు, విలీనం చేయండి, తర్వాత ఎన్నికలు పెట్టండి, లేదా అసోసియేషన్ ప్రకటించండి. మాకు వద్దని ఎన్నికలు మీరు ఎందుకు ముందుకు తీసుకొచ్చి మమ్మల్ని జాప్యం చేయడం వల్ల నెలకు 300 మంది, ఇప్పటికే తెలంగాణ వచ్చినప్పుడు 43,000 మంది ఉద్యోగస్తులు ఉన్నది, ఇప్పుడు 32,000కు వచ్చినాం. నువ్వు నెల తీసుకుంటూ పోతే సంవత్సరం అయితే 2 సంవత్సరాలు అయితే దాదాపు ఒక 8,000 మంది రిటైర్డ్ అవుతాయి. ఎవరికి ఇస్తావు నువ్వు? విలీన ప్రక్రియ ఎవరికి ఇస్తావు? ఇప్పుడు అంతా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ తీసుకొస్తున్నారు. ఇది అన్యాయమే కదా. యువత ఎక్కడ పోతుంది? ఉద్యోగాలు లేవు. 20,000కు 18,000కు ఉద్యోగం చేయించడం ఏంటంటే ఆర్టీసీలో ఎక్కడుంది విలీనం? ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అంటే ఎలర్జీ అన్న ముఖ్యమంత్రి గతంలో ఎవరు కేసీఆర్ గారు, మీ అందరికీ తెలిసిన విషయమే. నా కాంట్రాక్ట్ అంటేనే తప్పు, నా అలర్జీ అని. మరి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చి ఇంకా లేని అవుట్ సోర్సింగ్ తీసుకొస్తున్నారు? ఎవరు ప్రశ్నించాలా దీన్ని? 18,000కు 15-16 గంటలు నౌకరు చేయించుకోవడం ఏంది? మేము కోరేది ఒకటే ప్రభుత్వాన్ని, విలీన ప్రక్రియ స్టార్ట్ చేయండి, అవుట్ సోర్సింగ్ ఎత్తేయండి, కొత్తగా ఉద్యోగాలు సృష్టించండి. మేము ఈరోజు నిరసన తెలపడానికి వచ్చినాం శాంతియుతంగా. కానీ పోలీస్ సోదరులు మా విన్నపాన్ని వినించకుండా వాళ్ళకున్న ఆర్డర్స్ ఏందో కానీ ఈరోజు మా నాయకుని అరెస్ట్ చేయడం చాలా బాధాకరమైన విషయం. మేము ఒకరోజు చేస్తుంటే 2 రోజులు చేస్తుంటే మా ప్రజాస్వామ్య దేశంలో మేము 15 రోజుల కింద అప్పీల్ పెట్టుకున్నాము ప్రభుత్వానికి, ఇక్కడ యాజమాన్యానికి. పోలీస్ వ్యవస్థ కూడా అప్పీల్ పెట్టుకున్నాం, ఇవ్వలేదు. కనీసం ఒక రోజు 1 డే 2 డేస్ అన్న ఇవ్వాల్సింది, ఇవ్వలేదు. ఇప్పుడు 1 గంట సేపు కూడా కూర్చోలేదు, మా నాయకుని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాడు. ఇది ప్రజాస్వామ్యం అనుకోవాలా, మరి ఇంకేం అనుకోవాలా? పత్రికా వాళ్ళ ద్వారా మేము ప్రజలని, ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు హనుమంతు ముదిరాజుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష చేపడతా ఉన్నాం. ప్రధానంగా ఏదైతే ఉందో ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ఏదైతే ఉందో అది మిగిలిపోయింది. గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంకు రాకముందు మేనిఫెస్టోలో పెట్టి మేము ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా వేతన సవరణ చేస్తామని చెప్పడం జరిగింది. ఏవైతే రావాల్సిన బకాయిలు ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో దాదాపుగా అన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది. కానీ విలీన డిమాండ్ ఏదైతే ఉందో ప్రధానమైన డిమాండ్ 2018 మేనిఫెస్టోలో పెట్టడం జరిగినది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు. మరి 2023లో మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి బట్టి విక్రమార్క గారు గతంలో 2018లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేనిఫెస్టోలో పెట్టిన అంశం ప్రభుత్వంలో విలీనం ఏదైతుందో ఆ యొక్క విలీనం అయిపోతే ఆ యొక్క అపాయింట్మెంట్ డేట్ మాత్రం ఒక్కటి మిగిలిపోయింది. ఏదైతే గత కేసీఆర్ వంచి మోసం చేసి మాకు ప్రభుత్వంలో విలీనం చేయలేదు, ఏదైతే అసెంబ్లీలో తీర్మానం అయింది, మరి గవర్నర్ గారు కూడా గెజిట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వంలో ఇంకా అపాయింటెడ్ డేటు రాలేదు. అపాయింటెడ్ డేటు మరి ఈరోజు ప్రకటిస్తే యావత్తు ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా సంతోషము వ్యక్తం చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారికి, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి చిరస్థాయిగా పేరు నిలిచిపోతుంది. కాబట్టి ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల వాంఛ ప్రభుత్వంలో విలీనం చేయాలి డిమాండ్ ఏదైతుందో అది నెరవేరిస్తే చాలా సంతోషం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే మొన్న ఏప్రిల్లో 3 రోజులు జరిగినటువంటి సమ్మెలో
మరి ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఏదైతే మంత్రివర్గం ఉందో వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఈ యొక్క ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పడం జరిగినది. దాన్ని సాకారం కావాలంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ఎందుకంటే మీ మీద కొట్లాడట్లేదు, మీరు ఏదైతే హామీ ఇచ్చారో మీరు చెప్పిన సందర్భంగా సంతోషం వ్యక్తం చేయడం జరిగినది. కానీ కొంతమంది ఒకరిద్దరు యూనియన్ నాయకులు కావాలని ఆర్టీసీని విలీనం కాకుండా ముందు ఎన్నికలు నిర్వహించాలని చెప్పడంలో ఆంతర్యం ఏమిటో ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వము మరి ఒకవేళ ముందుగానే ఎన్నికలు గుర్తిస్తే మరి ఎన్నికలు చేయాలని ఆలోచన చేస్తే ఈ మరి ప్రభుత్వంలో విలీనమైనాక యూనియన్లతో పని ఉండదు. మరి అటువంటి తరంలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే మళ్ళీ 2 ఏళ్ళు మరి కాలయాపన అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ముందుగా ప్రభుత్వంలో విలీనం చేయాలి ఆర్టీసీ ఉద్యోగులను, దానికి సంబంధించిన అపాయింటెడ్ డేట్ని వెంటనే ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అయితే కావాలని కొంతమంది కుట్ర పన్నుతూ కొంతమంది రిటైర్ అయిన వాళ్ళు కానీ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళు చందాల రూపంలో దందాల రూపంలో బయటికి రావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వంలో విలీనమైతే రిటైర్ అయిన వారికి స్థానం ఉండదు. అందువల్ల వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేసి మేము ప్రభుత్వంలో విలీనము అడ్డుకుంటాము అనే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందువల్ల వారి మాటలు కూడా ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరు కూడా వినాల్సిన అవసరం లేదు. ఏదైతే 2017లో ఈ యొక్క తెలంగాణ జాతీయ మజ్దూరును స్థాపించి 97 డిపోలు 2019లో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక చైతన్యం కొనసాగిస్తూ ప్రభుత్వంలో విలీనం కావాలని డిమాండ్ చేసే యూనియన్ ఏకైక యూనియన్ తెలంగాణ జాతీయ మజ్దూరియన్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా ప్రభుత్వంలో విలీనం కావాలని మరి విడిచిపెట్టిన సందర్భం లేదు. మరి తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వంలో విలీనం కావాలని కోరిన యూనియన్ తెలంగాణ జాతీయ మజ్దూరియన్. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని గుర్తించి వెంటనే అపాయింటెడ్ డేట్ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అప్పుడు వైఎస్ జగన్ ఉన్నప్పుడు వెంటనే అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు కానీ అక్కడ జగన్ ప్రభుత్వం రావడంతో మరి 2020లోనే అక్కడ ప్రభుత్వంలో విలీనమైంది. అందువల్ల ఈరోజు ప్రభుత్వంలో విలీనం అయితే ఆత్మగౌరవం, అది సమాజంలో గుర్తింపు, మరి అన్నిటికంటే మరి ఆత్మగౌరవము మించింది ఇంకోటి లేదు. ఎన్ని లక్షలు వచ్చినా ఎన్ని కోట్లు వచ్చినా ఆత్మగౌరవం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మరి ఈ సందర్భంగా మేము ఈరోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళే విధంగా ఈరోజు మరి ఈ యొక్క మరి నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష చేపడతా ఉన్నాం. మరి మేము 15వ తారీఖు నాడు మరి అప్లికేషన్ పెట్టి నిరాహార దీక్షకు మేము మా పర్మిషన్ అయితే మరి ఈ రోజు వరకు ఇస్తామని ఇవ్వలేదు. ఇవ్వకున్నా మరి ఎక్కడ తీసుకుపోయినా మేము ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తాం. కానీ ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రిస్టేజ్గా తీసుకోకుండా రవాణా శాఖ మంత్రి గారు కూడా యావత్తు ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వంలో విలీనం కావాలంటున్నారు. దానికి సంబంధించిన అన్ని యూనియన్లు మే 1వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు అన్ని యూనియన్లతోటి మీకు యూనియన్ ముందు విలీనం కావాలన్నా యూనియన్ ఎన్నికలు కావాలన్నా మీరు చెప్పండి అంటే అన్ని యూనియన్లు కూడా విలీనమే ముందు కావాలని రాసించడం జరిగింది. మరి రాసిచ్చిన తర్వాత మళ్ళీ రవాణా శాఖ మంత్రి గారు ముందుగా ఎన్నికలు నిర్వహిస్తాము అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? ఎవరు ఈ విధంగా చెప్తున్నారు అంటే ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం కొంతమంది పనిగట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. దాన్ని వింటే ప్రభుత్వానికి నష్టం ఉంటుంది. కాబట్టి అటువంటిది కాకుండా చెడు పేరు వస్తుంది. కాబట్టి చెడు పేరు రాకుండా వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు, సూపర్వైజర్లు, ఆఫీస్ సిబ్బంది, డాక్టర్లు ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని దీన్ని ప్రిస్టేజ్గా తీసుకోకుండా మీరు హామీని ఏదైతే మేనిఫెస్టో పెట్టిన అంశాన్ని నెరవేర్చి ఆర్టీసీ ఉన్నంత వరకు మీ పేరును చిరస్థాయిగా ఉండే విధంగా మీరు చూడాలని సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.